న్యాయం ఎప్పుడు న్యాయమే ఉంటుంది, అన్యాయం ఎప్పుడు అన్యాయమే ఉంటుంది. వాళ్ళ శక్తి మొత్తం పలుకుబడిని మొత్తం రంగరించి ఎక్కడికన్నా సమీకరణ పెట్టిననుకో అయితే న్యాయం అన్యాయం అయిపోతుందా, అన్యాయం న్యాయం అయిపోతుందా? ఒక విషయం గురించండి. మేము ఒక మీటింగ్ పెడితే ఎవరైనా స్వచ్ఛందంగా తరలి రావాల్సిందే, లేదా సమాజం మద్దతుతో తరలి రావాల్సిందే. పెట్టింది ఎక్కడ వీళ్ళు? పరేడ్ గ్రౌండ్. మీరు పరేడ్ గ్రౌండ్లో అసలు మీటింగ్ వేదిక ఎక్కడ వేశారు? 60% గ్రౌండ్ వెనక వదిలిపెట్టి ముందుకు వేసారు. ఆ ముందు కూడా ఒక 2-3 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం వదిలిపెట్టేశారు. ఎందుకు వదిలిపెట్టారు? ఇది ప్రధానమంత్రి వస్తున్నాడని చెప్పి కింద ఏమైనా అభద్రత ఉంటుంది, భయం ఉంటుందా? వదిలిపెట్టేశారు. మీరు ఏ ఊరికైనా బ్యానర్ ఒకటే కనిపిస్తుంది. వెనక 60% గ్రౌండ్ ఉంది, మీరు చూసుకోండి మరి, ప్లేస్లో చూసుకోండి మరి. ఓకే, నేను మీరు ముందు చూపించేది కానీ వెనక చూపించలేదు కదా. మీరు ముందు చూపించేది కానీ వెనక చూపించలేదు కదా. ముందు 2-3 ఎకరాల ఖాళీ స్థలం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వెనక ఎందుకు పెట్టాలి, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళలో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు. వర్గీకరణ జరిగితే వాళ్ళ పిల్లలకు కూడా నష్టం వస్తుందని కదా, అదనంగా వచ్చేది పోతుందని కదా. మరి వాళ్ళ పిల్లలకు అదనంగా వచ్చేది పోతుంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఉద్యోగస్తులను ఆర్గనైజ్ చేసిండ్రు కదా. మొత్తము వేలాది మంది ఉద్యోగస్తులకు వాళ్ళ సొంత గ్రామాలనే కదా. నయానో భయానో వాళ్ళే వాహనాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జనాన్ని తరలించుకోవడానికి అవకాశం ఉన్నది కదా, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెట్టిననుకో ఎవరు బ్యానర్ వాళ్ళు కట్టుకొని వస్తారు. కానీ ఒక వారం రోజుల ముందు నుంచే ప్రతి గ్రామానికి ఒకటే బ్యానర్ వెళ్ళింది కదా. ప్రతి గ్రామానికి ఒకటి బ్యానర్ అంటే సప్లై చేసే వాళ్ళు ఉన్నారు కదా. అంటే వాహనాలు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, బ్యానర్లు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వనరులు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, తీసుకొచ్చే వేలాది ఉద్యోగస్తులు వాళ్ళకు ఉంటారు. అది పెద్ద సమస్య ఉన్నది. అయితే నేనంటున్నా అట్లా పెట్టుకుంటే న్యాయం అన్యాయం అయిపోతుందా, అన్యాయం న్యాయం అయిపోతుందా? అందువల్ల పునరాలోచనకు అవకాశం ఎక్కడుంటుంది? వాళ్ళ భ్రమలు తప్ప అవకాశం ఎక్కడుంటుంది?